వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. సంక్రాంతి వచ్చిందంటే పతంగులు ఎగరవేయడం అనేది ఆనవాయితీ. సో ఈ నేపథ్యంలో నెల్లూరుకు సంబంధించి పతంగుల స్పెషలిస్ట్ గాలిపటాల శ్రీనివాస్ లేదా పతంగుల శ్రీనివాస్ మనతో ఉన్నారు. అసలు ఈ ఫెస్టివల్ స్పెషాలిటీ ఏంటి, అలాగే ఆయనకు పతంగుల శ్రీనివాస్ అనే పేరు ఎందుకు వచ్చింది, ఆయన ఎక్కడెక్కడ అంటే కైట్ ఫెస్టివల్స్ జనరల్గా జరుగుతుంటాయి కదా, ఇటువంటి కైట్ ఫెస్టివల్స్లో ఏమన్నా పార్టిసిపేట్ చేయడం జరిగిందా, ఏమైనా బహుమతులు వచ్చా, ఈ వివరాలు ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. సార్ చెప్పండి. నమస్తే. ముందుగా సాస్ టీవీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే అప్కమింగ్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. రైట్, పతంగుల పండుగ మన సంక్రాంతి వచ్చిందంటే ఆటోమేటిక్గా కొంచెం ముందుగానే ఒక 10-15 రోజుల ముందుగానే పతంగులు సందడి చేస్తూ ఉంటాయి మార్కెట్లో కూడా. సో మీకు వరకు నెల్లూరులో తీసుకుంటే పతంగుల శ్రీనివాస్ ఏ ఫెస్టివల్ జరిగినా జరిగినా కూడా ఒక ప్రత్యేకత చూపిస్తూ ఉంటారు. వినాయక చవితి కావచ్చు, లేదంటే రాకెట్ ప్రయోగాలు జరిగినప్పుడు కావచ్చు, సో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కావచ్చు. ఈ ఫెస్టివల్కి అసలు స్పెషాలిటీ ఏంటి, ఈ ఫెస్టివల్కి సంక్రాంతికి పతంగులకు ఉండే లింకప్ ఏంటి? సరే, యాక్చువల్గా ఈ గాలిపటాలు అనే సంస్కృతి మన భారతదేశం ఉందండి. ముఖ్యంగా ఏంటంటే గాలిపటాలు అసలుకి మనం పాత రోజుల్లో ఈ గాలిపటాలు తయారు చేయడము, ప్రతి ఒక్కళ్ళు కూడా అబోవ్ 45-50 వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ గాలిపటాలు తయారు చేయడంలో కొద్దిగా నిష్ణాతులుగా ఉంటారనమాట. అప్పట్లో చిన్న చిన్న పుల్లలతో న్యూస్ పేపర్తో గాలిపటాలు తయారు చేసుకోవడం, వాటికి పెద్ద పెద్ద తోకలు పెట్టుకోవడం, అదొక సందడిగా ఉండేది. ప్లస్ దాంట్లో వాళ్ళ వ్యక్తిగతంగా ఏంటంటే ఒక ఇండివిజువాలిటీ డెవలప్ అవుతుంది అనమాట. ఓహో నేను చేయగలుగుతాను అని, ప్లస్ మనశ్శాంతిగా ఎగరేసుకుంటారు. అదొక సంతృప్తి అనమాట. ఆటలాడుకోవడం అదొక ఇండివిజువాలిటీ ఉండేదండి. ఇప్పుడు అవన్నీ చాలా తగ్గుతున్నాయి సార్. సో అటువంటి ఈ మన కల్చర్ని కనుమరుగ అవ్వకుండా కాపాడే ఉద్దేశంతో మేము ఈ ఏపీ స్టేట్ కైట్స్ అసోసియేషన్ ఒక అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే నేను నా వంతు రకరకాల గాలిపటాలు తయారు చేయడము, సన్నివేశాలను బట్టి కూడా రకరకాల గాలిపటాలు తయారు చేసి ఒక చిహ్నం పొందుపరిచి ఎగరేయడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకొని చేస్తున్నాను అనమాట. ఇది ఏ కార్యక్రమం చేస్తున్నా మేము స్వచ్ఛందంగానే చేస్తానే కానీ వేరే ఉద్దేశంతో కాదండి. ఏదైనా కూడా ఏంటంటే దాంట్లో ఒక విలువ, మంచి ఒక మెసేజ్ ఇవ్వగలుగుతున్నాము సమాజానికి, మనం చేసే కార్యక్రమం ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వగలుగుతున్నాము అనే ఉద్దేశంతో అయితే అది ఏదైనా చేస్తుంటాను. అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది, గాలిపటాలు తయారు చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? జనరల్గా మీరు ఏం చేస్తారు, అసలు నేను ఏం చదువుకున్నారు, ఏం చేస్తారు? నేను ఇంటర్ కంప్లీట్ అయిపోయింది సార్. నేను షుగర్ కేన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాను. ఇదేంటంటే నాకున్న వీటి మీద మక్కువ వల్ల ఏంటంటే ఖాళీ టైంలో ఇటువంటి కార్యక్రమాలు, సపోజ్ ఆగస్ట్ 15th కానీ రిపబ్లిక్ డేకి కానీ ఆ టయాల్లో మన నేషనల్ ఫ్లాగ్ కలర్స్తో కలిగినటువంటి ఒక రకమైన వెరైటీ గాలిపటం తయారు చేయడం, దాని మీద కొన్ని చిత్రాలు పొందుపరిచి ఎగరేయడం, అంటే నలుగురికి ఏంటంటే ఒక ఆకాశం లేదు వింతగా ఎగురుతూ ఉందని చెప్పేసి ఆకట్టుకునే టైప్ అనమాట. అటువంటి గాలిపటాలు తయారు చేయడము. ఇంకా ఫెస్టివల్స్, రకరకాల ఫెస్టివల్, వినాయక చవితి అని రకరకాల అనమాట. అటువంటి కార్యక్రమాల్లో దానికి సంబంధించిన ఒక చిహ్నాన్ని పొందుపరిచి గాలిపటం ఎగరడం జరుగుతుంది. ఈ మధ్య మన చంద్రయాన్ 3 కూడా రాకెట్ చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పేసి దాన్ని మనం చూసాము. దాని నమూనాతో కలిగిన ఒక గాలిపటం కూడా తయారు చేయడం జరిగింది, ఎగరేసాము, చాలా సక్సెస్ఫుల్గా ఎగిరింది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటానండి. అంటే జనరల్గా తీసుకుంటే ఈ కైట్ ఫెస్టివల్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా, ఈ కైట్ ఫెస్టివల్స్లో మీరు ఎప్పుడన్నా భాగస్వామి కావడం కానీ, మన కైట్ ఎగరవేయడం లాంటివి? 2019లో ఈ కైట్ ఒక 10-15 ఎటు చూసిన 10 అడుగులు గాలిపటం, అంత గాలిపటం తయారు చేసిందానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది నాకు అచీవ్ అయ్యాను. నాకు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంగణంలోనే, నాకు దాన్ని ఇవ్వడం కూడా జరిగింది. కాకపోతే నేను ఎక్కడ బయట పోటీలకు ఇప్పుడు వెళ్ళలేదు సార్, వెళ్ళలేదు. ఎందుకంటే మన స్టేట్లో ఇది మేము స్టేట్ కూడా రికగ్నైజ్ చేసాం ఈ అసోసియేషన్. మనం ఇక్కడ దాన్ని పెంపొందించాలి ఉద్దేశమే కానీ నాకు పర్సనల్గా ఏదో నేను పోయి అది నిరూపించుకోవాలని ఎప్పుడూ లేదండి. నలుగురికి నేను నేర్పిస్తుంటాను అనమాట, రకరకాల గాలిపటాలు తయారు ఎలా ఎగరేయాలా. సో ఆ విధంగా నేను వాళ్ళని కొద్దిగా ప్రోత్సాహం చేస్తుంటాను అన్నమాట. అంటే గాలిపటాలు చెప్పారు కదా, మీరు ప్రత్యేకంగా ఈ గాలిపటాలు ఎగరవేసేటప్పుడు ప్రముఖుల నుంచి ఏమైనా ప్రశంసలు వచ్చాయా? ప్రముఖులు ఎవరైనా ప్రశంసించడం జరిగింది? చాలా మంది నాకు చాలా అప్రిషియేట్ చేస్తుంటారు సార్. రీసెంట్గా మన ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ గాలిపటం ఆయన ముఖ చిత్రంతో కలిసినటువంటి గాలిపటం వేయడం జరిగింది.
మొన్న ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మోదీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన గాలిపటం ఎగిరాడు. ఇటువంటివి ఏంటంటే ఒక ముఖ్యమైన సన్నివేశంలో దానికి సంబంధించిన ఒక చిహ్నం పొందుపరిచి గాలిపటం ప్రతిసారి ఏదో ఒకటి చేస్తుంటాను సార్. ఇది కాకుండా మదర్స్ డే వస్తుంది, ఫాదర్స్ డే వస్తుంటాయి, రకరకాలు వస్తుంటాయి అన్నమాట. ఎప్పుడైనా కూడా ఏంటంటే నాకంటూ ఒక ప్రత్యేకతగా ఈ మనం ఒక గాలిపటం తయారు చేసి ఎగిరిన. యాక్చువల్గా మా ఇంటి పేరు వంటల శ్రీనివాసులు నా పేరు, దాన్ని ఇప్పుడు గాలిపటాల శ్రీనివాసులు చేశారు. ఇంటి పేరే మార్చేశారు గాలిపటాలతో. రైట్ 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 ఓకే. అయితే ఇప్పుడు సూత్రం అనేది మామూలుగా గాలిపటాలు పెట్టేటప్పుడు అది చాలా ఇంపార్టెంట్ కదా సార్. సో ఈ సూత్రం పెట్టడం చాలా మందికి రాదు. అసలు ఎట్లా పెట్టాలి కరెక్ట్గా సూత్రం తీసుకుంటే చూడండి. యాక్చువల్గా ఒకసారి ఈ సూత్రం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. గాలిపటం చూపిస్తాను, నమూనా చూపిస్తాను. ఏం లేదు సార్, చాలా సింపుల్ అండి. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ కట్టారు కదండి, దీన్ని ఫస్ట్ ఇది తీసుకున్నారు కదా సార్. ఇక్కడ నుంచి ఎంత ఉండాలి, ఇక్కడ నుంచి ఎంత ఉండాలి, ఇక్కడ నుంచి ఎంత ఉందో ఇక్కడ నుంచి అంత పెట్టుకుంటే బాగుంటుందండి. ఓకే, ఇదే ఈక్వల్ పెట్టేసుకొని ఒక బెత్త పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ పెట్టేసి ఫస్ట్ ఇలా టాకా వేసుకోవాలి. ఇలా వేసుకుంటారు కదా, ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత సపోజ్ ఇప్పుడు ఈ అబ్బాయి పెట్టిన కూడా పెట్టాడు కదా, ఇప్పుడు ఈ అబ్బాయి పెట్టింది దీన్ని సరాట అంటారు, తోక లేకుండా ఎగురుతుంది. చూడండి ఇంచుమించు ఇది సమానంగా ఉన్నాయి, ఈ డిస్టెన్స్ చూడండి. సో దీనికి ఇది ఎగరాలంటే ఇది కరెక్ట్, ఆ బాబు పెట్టిన కరెక్ట్. ఇలా కాకుండా ఇప్పుడు సపోజ్ దీన్ని తోక పెడతారు కదా, తోక పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ భారం తక్కువ ఉంటుంది, పైన కింద ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇలా ఉంది కదా, ఇలా ఇక్కడ పట్టుకోవాలా. ఇది ఇప్పుడు చూసారా బాగా చూడండి, అంటే ఇంచుమించు దీనికి ఇది రెండింతలు ఉంటుంది అనుకోండి, ఇలా పెట్టాలా. తోక పెడితే ఇప్పుడు నేను తోక ఇది పర్ఫెక్ట్ గా ఎలా తెలుస్తుంది మనకి? జస్ట్ అందాజుగా సార్, చాలా మంది బెత్తలు కొలతలు వేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది అబ్బాయి పర్ఫెక్ట్ గా పెట్టుకున్నాడు, ఆ కుర్రాడు ఆ బాబు పెట్టాడు, ఇది తోక లేకుండా ఎగురుతుంది. జస్ట్ మనకి తోక కావాలంటే ఈ విధంగా కొద్దిగా ఇదిగోండి, ఇది లెంత్ ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలి, సింపుల్ అంతే. అలాగా చాలా మంది బెత్తలు పెడతారు, సర్లేండి అదొక సరదాగా చేస్తారు. ఇంతే, రెండు సింపుల్ గా అంతే. ఇలా చేసేసి ఇప్పుడు దీన్ని తోక పెడితే ఎగిరిపోతుంది. తోక పెట్టిన తర్వాత ఇలా పెడితే ఎగరదు, మళ్ళీ తోక పెట్టి ఇలా పెడితే ఎగరదు, డింకి కొడుతుంది. తోక పెట్టకుండా ఇలా పెడితే మళ్ళీ ఎగరదు, అలా పెడితే డిప్పి కొడుతుంది. సో బ్యాలెన్స్ అనేది కరెక్ట్ ఉండే విధంగా మనం చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో లాజిక్ మిగతా చాలా మంది తెలియక పాపము వాళ్ళు కొంతమంది ఎక్కడ దాకా పెట్టి ఇట్లా పెట్టి చేస్తూ ఉంటారు. అదంతా కాదు, ఇది ప్రాసెస్ ఇంతే. ఎవరైనా కూడా ఎటువంటి గాలిపటం అయినా కూడా కొన్ని ఉన్నాయి వెరైటీగా, డబ్బా గాలిపటాలు కొన్ని ఉన్నాయి, అవి స్పెషల్ గా అప్పుడప్పుడు నేను చేస్తుంటాను. దానికి మళ్ళీ సూత్రం మారిపోతుంది. నా డబ్బా గాలిపటం అంటే ఒక బాక్స్ లాగా ఉంటుంది, 4 పక్షాలుగా, చాలా వెరైటీగా వింతగా ఉంటుంది. గాల్లో పోతే వాటికి సూత్రాలు మారిపోతాయి. నేను చెప్పేది ఈ గాలిపటం నమూనాకి ఇట్లా, డబ్బా గాలిపటం అనగా సూత్రాలు మారిపోతాయి. ఇప్పుడు మనకు అక్కడ స్క్వేర్ ఉన్నాయి కదా, ఈ గాలిపటానికి కూడా మీరు ఇదే పట్టుకున్నా. ఇప్పుడు మీకు ఒక చిన్న నమూనా చూపిస్తాను, ఆగండి. ఇది చూడండి, ఇది ఇప్పుడు చంద్రయాన్ గాలిపటం సార్. ఇది చంద్రయాన్, ఇది మొత్తం ఉండడమే డిఫరెంట్. చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు మీకు నేను చెప్పినట్టు ఇది చూడండి, ఇంచుమించు ఈ రెండు సమానంగా, ఈ సూత్రం చూడండి రెండు సమానంగానే ఉన్నాయి. ఇది కొద్దిగా కింద పెంచా, ఎందుకు పెంచానంటే ఇది ఒకే స్టైల్లో లేదు, కిందకి ఎక్కువ ఉంది. సో అందుకని ఇక్కడ పెంచాల్సి వచ్చింది కొద్దిగా, ఇది సూత్రం. సో అది ఇప్పుడు ఇది నేను ఒక ప్రయోగం లాగే చేశా, చాలా ఎక్స్ట్రాడినరీగా ఎగిరింది. చేసిన మటుకు ప్రయోగం లాగే చేశాను. చంద్రయాన్ 3 నమూనా చాలా బాగా ఎగిరింది అనమాట. అంటే ఏంటంటే కొన్ని మనం థింకింగ్ చేసుకొని అప్పటికప్పుడు నేను రెడీ చేసుకొని చేస్తానండి. అది అయితే మనకి ఈ వైపు కూడా మనకు చూసినట్లయితే మొత్తంగా కూడా రెండు సెపరేట్ గా పెట్టారు. అవును, అంటే దానికి ఆ మెజర్మెంట్ ఇవ్వాలా. ఒకసారి చూడండి, మామూలు గాలిపటాలకి రెండే వస్తాయి కదా, అంతే. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా స్టిక్ ఒకటి, రెండు స్టిక్స్ ఎక్స్ట్రా వచ్చాయి అన్నమాట. నీట్ గా సపోర్టింగ్ ఉంటుంది, అంటే ఒక డిఫరెంట్ గా చేశారన్నమాట. సో దీంట్లో ఈయన నిష్ణాతుడు, స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. రైట్, ఇంకొక గాలిపటం, ఇంకొక మోడల్ ఇది చూడండి. ఇప్పుడు సపోజ్ ఇది వచ్చేసి ఇది మనకు ఇది మామూలు గాలిపటం అండి, ఇది మామూలు గాలిపటము. దీంట్లో దీన్ని నేను పెద్దదిగా చేశాను, ఇంచుమించు మీ హైట్ ఉంది సార్, చూడండి దగ్గర నాకు తెలిసి ఇది 5.5 ఉంటుంది ఆల్మోస్ట్. సరే 5 ఫీట్ వేసుకోండి, 5 ఫీట్ గాలిపటం అనమాట. ఇది ఒక మోడల్ చూడండి. ఇది యాక్చువల్గా గోతం పట్టు అండి. ఇది వచ్చేసి అది మన బియ్యం గోతం పట్టు ఉంటాయి కదా, అది చాలా మంది డౌట్ రావచ్చు. ఈ వైపు తిరిగితే మనకు అర్థం అవుతుంది, ఇది గోతం పట్టు. గోతం పట్ట గోతం పట్టతో తయారు చేశారు.
అలాగే సెలో టేప్ యూస్ ఇవన్నీ ఏంటంటే మనం మేకింగ్ అంటే మనకి అది ఎలా నిలబడుతుందని చెప్పి చూసుకోవడం అనమాట. ఇలా చేసుకొని వాటి మీద ఏంటంటే ఇప్పుడు ఇది ఒక మొన్న రీసెంట్ గా August 15th కి పోలీస్ పెడగడంలో ఎగరేసిన గాలిపటం ఇది ఒక మోడల్ అన్నమాట. ఇది సూత్రం ఈక్వల్ సూత్రం ఇది లేదు సార్, ఇది ఈక్వల్ సూత్రం కాదు. యాక్చువల్ గా దీనికి తోకలు ఉన్నాయి, కొంచెం పెంచి తోక ఉందా? ఉన్నాయి, పెడతాను. ఇది తోకలు పెట్టి ఎగరేస్తాం ఈ గాలిపటం. మారింది అనమాట. అయితే చూడండి, కావండి మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఇది మారింది కదా, చూడండి ఈ లెంత్ చూడండి, తెలిసిపోతుంది. పైకి తక్కువ ఉంది, ఈక్వల్ లేదు అంటే దీనికి తోకలు పెడతాం కాబట్టి. తోకలు లేకపోతే మీరు ఎప్పుడు సమానంగా పెట్టాలా. సో రెండే రెండు లాజిక్లు అనమాట. సమానంగా పెడితే తోక పెట్టకుండా అవసరం లేదు, అదనమాట. మొత్తానికి సూత్రం పెట్టేటువంటి ఫార్మాట్ కూడా మనకు చెప్పేసారేనా. సో ఇండియా ఫ్లాగ్ ఉండేటట్లు ఇది ఎగరవేసి కూడా చూపిస్తారట. ట్రైల్ ఒకసారి చూద్దాం మనం. ఇంకా ఇవి కాకుండా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇదిగోండి, ఇది వచ్చేసి మొన్న వినాయక చవితికి తయారు చేసిన గాలిపటం అన్నమాట. ఇది ఒక మోడల్ చూడండి. విక్రమసింహపురి గణేష్ ఘాటు అంటే ఈ ఘాటు ఆధ్వర్యంలో ఇది ఒక వెరైటీ. కొద్దిగా లైట్ చిరుగుతుంది సైడ్స్. ఇది ఒక మోడల్ విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నెల్లూరు జిల్లా ఇది ఒక జరిగినటువంటి ప్రోగ్రామ్ అన్నమాట. మనకు వినాయక చవితి సంబరాల సందర్భంగా ఇది ఒక గాలిపటాన్ని తయారు చేశారు, ప్రత్యేకంగా తయారు చేసి ఎగరవేయడం జరిగింది. ఈ మేకింగ్ అంటే ఏంటంటే చాలా టైం తీసుకుంటుందండి. ఓకే, ప్లస్ ఇది అయితే మామూలు నార్మల్ పేపర్ అండి. ఇది బ్యాలెన్స్ కోసం పెట్టారనమాట. సైడ్స్ అంటే జస్ట్ ఒక చిహ్నాలు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే హిందువులకి ఓము ఈ స్వస్తిక్ అనేది ఏంటంటే కామన్ గా ఒక మనకు గుర్తింపు అన్నమాట, గుర్తు. సో దానికోసం అని చెప్పేసి ఆ డిజైన్ పెట్టేసి ఇది ఒక వెరైటీగా చేయడం జరిగింది అన్నమాట. ఓకే, ఇది ఒక మోడల్. ఇది వచ్చేసి మన ఉపరాష్ట్రపతి గారు సింహపురి ముద్దు బిడ్డ వెంకయ్య నాయుడు గారు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగరేయడం జరిగింది అన్నమాట ఈ గాలిపటం, ఈ మోడల్. మేము వెంకయ్యనాయుడు సార్ వాళ్ళ దగ్గర చాలా సార్లు అంటే సంక్రాంతి సంబరాల్లో ఎగరేయడం కూడా జరిగింది. అంటే సుమారు ఒక 10-15 వెరైటీ గాలిపటాలు ఎగరేస్తాం అనమాట. ఆ సన్నివేశాన్ని బట్టి చేస్తుంటాం అనమాట. చాలా చేసేయడం కూడా జరిగింది. సో పెద్ద గాలిపటం కూడా ఇంకా చాలా ఉన్నాయి సార్ మోడల్స్. ఇంకొకటి వచ్చేసి మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఈయనకి ఏంటంటే ఆ రోజు కూడా మేము ఇది కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది అప్పుడు ఏంటంటే ఇట్లా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ గారి ఫోటో పెట్టి కూడా ఇలా తయారు చేసి ఎగరడం జరిగింది అనమాట. ఏపీ స్టేట్ కైట్స్ అసోసియేషన్ మన ఆల్మోస్ట్ ఏ కార్యక్రమం జరిగినా ఇంచుమించు దానికి తగ్గట్టు కొత్త కొత్త వెరైటీస్ ఎగరేస్తూ ఉంటామండి. ఇది వచ్చేసి మన అయోధ్య రామ మందిరము నిర్మించిన సందర్భంగా అయోధ్య నమూనాతో కూడినటువంటి జై శ్రీరామ్ అని చెప్పి లెటర్స్ పెట్టి అప్పుడు ఎగరేసిన గాలిపటం. స్టిక్కర్స్ కట్ చేసి తగిలిచ్చారు. అవునండి. ముందుగానే మా మెంటల్ గా నాకు ఇంత నమూనాతో ఇట్లా మనం తయారు చేసుకోవాలి, నమూనా స్కెలిటన్ తయారు చేసుకొని దాని ప్రకారం గాలిపటం రెడీ చేసుకొని తయారు చేయడం ఎగురుతుంది. ఇప్పుడు దీనికి ఎట్లా తోక ఉంటుందా? ఇది కూడా తోక. దీనికి ఏంటంటే కింద వస్తాయి, ఇక్కడ ఒక 3 వస్తాయి. చూడండి, ఇది కూడా మీరు చూడంగా తోక ఉంటుందని అడిగేశారు. ఎందుకంటే సూత్రం మీకు అర్థమైపోయింది, తగ్గింది ఇక్కడ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇది ఎగిరి తోక ఉంటుందని ఐడియా వచ్చింది అనమాట. ఇది శివరాత్రి అప్పుడు మొన్న ఈ గాలిపటం వచ్చేసి రీసెంట్ గా ఈ స్వర్ణలింగేశ్వర గుడి ఓపెనింగ్ జరిగిందండి. ఆ గుడి ఇక్కడే ఓపెనింగ్ జరిగింది. అప్పుడు ఏంటంటే ఆ సందర్భంగా శివుడికి ఒక ఫోటో పెట్టి గాలిపటం ఇట్లా తయారు చేసి ఆ రోజు ఎగరేయడం జరిగింది అనమాట. ఇలా ఏ అకేషన్ వచ్చినా కూడా అకేషన్ తగ్గట్టు ఇట్లా చిహ్నాలు పొందుపరిచి ఎగరేయడం చాలా చేస్తూ ఉంటాను అనమాట. వెంకటగిరిలో మన జాతర అమ్మవారి జాతరప్పుడు ఈ నమూనాతో ఇలా తయారు చేసి అమ్మవారి ఫోటో పెట్టి అక్కడ ఎగరేసానండి గాలిపటం. లాస్ట్ ఇయర్ అక్కడ ఎగరేసాను అనమాట. పోలేరమ్మ అమ్మవారి జాతరలో చేసిన అనమాట. వెంకటగిరి జాతర. ఇది మన ఒలింపిక్ సంబంధించి ఏసీ బాటర్ స్టేడియంలో ఈ ఒలింపిక్ క్రీడలు జరగడం జరిగిందండి. అప్పుడు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సింబల్స్ వేసి అక్కడ ఎగరేయడం జరిగింది అనమాట గాలిపటం. ఈ మోడల్ మొత్తానికి ఆల్మోస్ట్ అయిపోయినాయి. పెద్దవి ఉన్నాయి సార్. ఇంకొకటి చూపిస్తాను. నిన్న జరిగిన కార్యక్రమం ఒకటి. ఓకే, యాక్చువల్గా సార్ ఇది ఇలా పట్టుకోండి, స్టిఫ్గా పట్టుకోండి, ఇలా పట్టుకోండి. ఇది వచ్చేసి
నిన్న హైందవ శంకర సభ విజయవాడలో నిన్న జరిగింది. సుమారు 5 లక్షల పైన చిలుక వచ్చారు జనాభా. అంతమంది జనాభాలో మన గాలిపటము ఎక్సలెంట్ గా చక్కర్లు కొడుతూ సూపర్ గా 2 hours ఎగరేసాను. ఆ తమాషా ఏంటంటే పైన ఫ్లైట్ పోతుందండి. అది పర్మిషన్ ఇవ్వరు పైన. అది జోన్ కూడా ఏంటంటే పైన ఏమి ఎగరేయకూడదు అక్కడ. పోలీసులు అరుస్తానే ఉన్నారు. రిక్వెస్ట్ చేసుకొని మేబీ ఒక 50 feet హైట్లో ఫ్లైట్లు పోతున్నాయి. అయినా కూడా 2 hours ఎగరేసాను. చాలా బాగా జరిగింది. ఇదేంటంటే మేము చూడండి వెనక భాగం చూడండి, డిస్మాండిల్ చేసినప్పుడు ఏంటంటే ఇలా చేస్తాను సార్, తీసేస్తాను, ఇలా 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 పెట్టుకునేస్తాను. ఇలా పెట్టుకున్నానికి యాక్చువల్ గా దీని ఏంటంటే మళ్ళీ చూడండి ఇదే సార్ ఇలా ఇలా పెట్టుకునేసి ఇలా పెట్టేసినప్పుడు మళ్ళీ గాలిపటంలో ఇలా తయారైపోయింది. ఇప్పుడు గాలిపటం తయారైపోయింది కదా, ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదా. చూడండి ఇది వద్దు అనుకున్నప్పుడు ఈ చిన్న టెక్నిక్ సార్ ఇది. ఇలా ఇలా వదిలేస్తే చూడండి, ఇలా వదిలేస్తారు కదా మామూలు అయిపోయింది. ఇప్పుడు ఇలా పెట్టేసి ఎప్పుడు కావాలంటే అంతే సార్, ఇలా క్లోజ్ చేసేసాం. సో ఇలా అంటే మన కన్వీనియంట్ ప్రకారం చేసుకోవడం అనమాట. ఇవన్నీ మనకు అనుభవంతో వచ్చే ఆలోచన అంతేగా. ఇంకా ఉన్నాయి సార్ కొన్ని చాలా చిరిగిపోయాయి. ప్రెసెంట్ ఇక్కడ తెచ్చిన మోడల్ అని ఆల్మోస్ట్ చూపించేసాను. ఇదేదో ఉంది బ్యాగ్ లో సార్. ఇవి వచ్చేసి ఇవి ఒక వెరైటీస్ అండి, చూపిస్తాను. ఇప్పుడు మీరు ఎట్లా ఆర్డర్స్ మీద తయారు చేసి ఇస్తూ ఉంటారా? సార్ అసలు అమ్మను, ఎవరికి అమ్మేది లేదు. ఏదైనా నేను కొని పెట్టుకుంటా డేటా, కానీ అమ్మే ప్రసక్తే లేదండి. పలానా దగ్గర షాప్ లో ఉన్నాయి, కొనుక్కోమని చెప్తాను. ఒకవేళ ఎవరైనా అడిగితే తెలియదు కాబట్టి. ఇదిగోండి ఇది ఎంత రెడీమేడ్ మోడల్ సార్. ఇవన్నీ నేను తయారు చేసిన అన్ని ప్రతి ఒక్కటి అండి. ఇవి కొన్నాటం అనమాట. ఇది ఇప్పుడు వచ్చి ఇది ఐరన్ మ్యాన్ అంటారు కదా, ఇది ఒక స్టైలు. చూడండి ఇంకా చూపిస్తాను. ఇది ఐరన్ మ్యాన్ అండి. ఇవి బయట నుంచి కొనుగోలు చేసినవి. ఎంత పడుతుందండి ఇవి? సార్ ఇవి ఇంచుమించు ఒక 350 అలా పడుతుందండి. అంటే ఒక్కొక్క మోడల్ అండి. అది 350. ఇవి ఎక్కడ దొరుకుతాయి మనకు? నెల్లూరు మార్కెట్ లో దొరుకుతాయి లేదంటే బయట నుంచి తెచ్చుకోవాలి? కొన్ని ఇక్కడ చిక్కుతాయండి. ఈ గచ్చకాల ఏరియాలో కూడా గాలిపటాలు అంగడి ఉన్నాయి, అక్కడ చిక్కుతాయి. కొన్ని ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి కూడా కొన్ని తెప్పించుకుంటాను అవసరాన్ని బట్టి. ఇదిగోండి ఇది ఒక మోడల్, ఇంట్రెస్ట్ మీద. అంతే సార్. నాకు డేటా ఉంటుంది అనమాట. జస్ట్ ఇది ఇదిగోండి ఇది వచ్చేసి షార్క్ మోడల్ అంటారు కదా, పట్టుకోండి చూడండి. షార్క్ మోడల్ గాలిపటం, ఇది ఒక వెరైటీ అనమాట. ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. అంటే నాకాడ ఇలా ఇటువంటి డేటా సుమారు ఒక 30 వెరైటీస్ ఉన్నాయి. 30 వెరైటీస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఎప్పుడైనా ఈ సందర్భంగా ఇప్పుడు రేపు జనవరి నెలలో ప్రతి సంవత్సరం ఇక్కడ సంక్రాంతి పండుగలుగా ఈ గాలిపటాల పండుగ చేస్తాం. 3 days or 2 days చేస్తాం. అప్పుడు ఇవన్నీ ఇక్కడ ప్రొజెక్ట్ చేయడము, ఎగరేయడము. దీనికి ఇవన్నీ కూడా ఎగరేయలేరు కాబట్టి దీనికి పిల్లల సహకారం ఉంటుందా? మనకు పిల్లకాయలు ఎవరైనా వచ్చి అంటే నేను ఒక్కనే అయితే 10 గాలిపటాలు నా ఒక్కనే ఎగరేయగలుగుతాను సార్. ఒకేసారి ఎగరేయగలుగుతాను. 10 గాలిపటాలు జాగ్రత్తగా, అంటే డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుని ఎగరేస్తాను. అంటే ఫస్ట్ ఒకటి ఎగరేసి కట్టేసి మళ్ళీ ఇంకోటి కట్టను, చేతిలో పట్టుకుని ఇంకోటి ఎగరేయగలుగుతాను. అది జాగ్రత్తగా ఎగరేసుకోవాలా. గాలి వసతి కూడా మనకు అనుకువగా ఉండాలి, మరి హెవీగా ఉండకుండా సింపుల్ గా ఉండాలన్నమాట. ఆ విధంగా ఇక్కడ మంది అందరూ పిల్లలు చక్కగా ఎగరేసుకుని ఉంటారు. అందరూ బాగా సపోర్టింగ్ అండి పిల్లలు. నన్ను చూడంగానే ముందు వాళ్ళ మైండ్ లో గాలిపటాలను గుర్తు చేస్తారు అనమాట. ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి సార్. ఇంకో 3 మోడల్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇది వచ్చి ఈగల్ మోడల్. ఇది మనం ఆ రోజు చూసారు లాస్ట్ టైం చూసారు. అంటే నాకు ఇది ఒక హాబీ అండి. ఎక్కడైనా వెళ్ళినప్పుడు సరదా కాసేపు ఎగరేసుకుంటూ ఉంటాను టైం పాస్ లాగా. చూడండి ఇది ఈగల్ మోడల్ సార్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది అసలు రియల్ గా ఉంటుంది. ఎగిరితే ఎలా ఉంటుంది అంటే రియల్ గా గద్దలాగానే ఉంటుంది అనమాట. ఇది ఒక మోడల్ చూడండి, పట్టుకోండి. ఇప్పుడు ఇవి కావాలంటే మనం ఆర్డర్లో పెట్టి తెప్పించవచ్చు దీన్ని సార్. ఇవి యాక్చువల్ గా ఆన్లైన్ లో పెట్టుకుంటే చాలా రేట్ అండి. మనకు అందుబాటులో షాప్ లో కొంటే తక్కువ రేటుకి వస్తాయి. ఈగల్ మోడల్ చాలా బాగా పెడుతుందండి ఇది మోడల్. పైకి వెళ్ళిన తర్వాత అయితే ఈగల్ గానే ఉంటుంది అనమాట చూడడానికి. ఇలా ఇంకా చాలా డేటా ఉన్నాయండి. అంటే మార్కెట్లో కొత్త వెరైటీ వచ్చినా కూడా తీసి పెట్టుకుంటాను. అంటే ఏంటంటే నాకు డేటా ఉండాలా, మనం ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో అలా రకరకాలుగా. ఇది వచ్చి డాల్ఫిన్ మోడల్ అంటారు. ఇది కూడా చాలా బాగుంటుంది, తమాషాగా ఉంటుంది. ఇక్కడికి ఇది ఒక మోడల్ సార్. ఇది కూడా చాలా చూడడానికి లుక్ కూడా వెరైటీగా ఉంటుంది అనమాట. చూడండి ఇలా తిప్పండి అంతే. చాలా బాగుంది, పిల్లలు బాగా లైక్ చేస్తారు దీన్ని. అది ఏదో పింగ్విన్ ఏదో అంటారు కదా, ఆ మోడల్ అనమాట. ఇది వెరైటీగా చూడడానికి. పైకి వెళ్ళిన తర్వాత కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట.
సో చిన్న పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చాలా బాగుంటుంది సార్, పైకి వెళ్తే చాలా అట్రాక్టివ్ గా బాగుంటుంది అనమాట. ఇవన్నీ కూడా బయట కలెక్షన్స్? ఇవన్నీ బయట కొత్త మోడల్ ఏదో వచ్చినా అది తీసేసుకుంటాను సార్ అంతే. మార్కెట్. ఓకే, నైస్. సో మొత్తానికి ఇలా సాగుతుంది అనమాట మీ గాలిపటాలు ఇంట్రెస్ట్ మీద. అవునండి, తప్పకుండా అండి, మరిన్ని గాలిపటాలు తయారు చేయాలి మీరు. తప్పకుండా. అలాగే అసలు ఏంటి మీకు ఫైనల్గా గోల్ ఏంటి, ఏం చేయాలని? అదే సార్, ఈ మన భారతీయ సంస్కృతి అనేటువంటి ఈ గాలిపటాలు, ఈ వాతావరణం అనేది కనుమరుగోకుండా పిల్లలు చక్కగా ఇంకా ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా పక్క రాష్ట్రాల్లో మన బెంగళూరులో కానీ లేదా తెలంగాణలో కానీ గాలిపటాల పండుగ ఒక 2-3 డేస్ చేస్తారండి. చాలా భారీ ఎత్తున చేస్తారు. అన్ని దేశాల నుంచి కూడా ఎక్స్పర్ట్లు పిలిపించి వెరైటీగా చేపించి వాళ్ళకి నాకు తెలిసి మినిమం మనీ ప్రైస్ కూడా 10 lakhs ఉంటుంది. అంత బాగా చక్కగా చేస్తారు. పెద్ద ప్రాంగణం, సుమారు ఒక 5-6 ఎకరాల స్థలంలో నీట్గా వసతులు ఏర్పరిచి చాలా సందడిగా ఉంటుంది. ఆ విధంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా జరగాలని కోరిక. సో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కైట్స్ ఫెస్టివల్ జరగాలని కోరిక అన్నమాట. అది నా అభిప్రాయం అన్నమాట. అది చేయాలని అంటే మేము ఇక్కడ జిల్లా వైడ్గా ఇక్కడికి అందరూ తెలుసండి. ఇప్పుడు ఇది 4th year ఇక్కడ మేము అలవాటు చేసి ఇది గాలిపటాల పండుగ జరుగుద్దని అలవాటు చేసి 4వ సంవత్సరం వస్తుంది. ఓకే, ఇది నేను గత ఈ కైట్ ఫెస్టివల్ ఏమైనా గిఫ్ట్లు లాంటివి ఇవ్వడం కానీ ప్రైజ్ మనీ ఇస్తుంటాము. కానీ ఇక్కడ మెయిన్ ఒక మెసేజ్ ఇవ్వాలండి. ఫస్ట్ పిల్లలు ఇప్పుడు వాడే దారాల్లో మాంజా దారం అని అంటారు కదా, తెంపుకుని ఉంటారు. అది తెంపుకోవడం అనేది కొంతవరకు బాగుంటుంది, కానీ వాటిల్లో ఇప్పుడు చైనా మాంజా అనేసి చాలా టంగు స్టాల్ వేస్తున్నారు. దానివల్ల ప్రాణాంతకం అన్నమాట. అవి చాలా డేంజర్, అసలు వాటిని మటుకు వాడకూడదు. అవి ఎంత ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎడన్నా ఎగరేస్తుంది అనుకోండి, బైక్లో స్పీడ్గా పోతున్నారు, పొరపాటున ఆడునింది అనుకోండి, తెగిందంటే కట్ అయిపోతుంది, చాలా డేంజర్, ప్రాణం పోయేంత బ్లీడింగ్ అయిపోతుంది అనమాట. వాటిని చాలా వరకు ఏంటంటే అవి ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొద్దిగా అటువంటి విషయాల్లో కొద్దిగా యాక్షన్ తీసుకొని ఉందా. ఇప్పుడు నెల్లూరులో చైనా మాంజా ఉన్నాయి సార్, ఉన్నాయి, అమ్ముతున్నారండి. సో దయచేసి అందరూ కూడా వ్యూవర్స్కి చెప్పడం ఏంటంటే చైనా మాంజా ఏదైతే ఉందో ఈ చైనా మాంజాని వాడొద్దు. సో మన సాంప్రదాయ ప్రకారం మనం ఏదైతే గాలిపటాల పండుగ నిర్వహిస్తుంటామో ఈ కైట్ ఫెస్టివల్ లాంటిది సెలబ్రేట్ చేసుకుందాం, మన పండుగలను కొనసాగిద్దాం. కానీ వీటిలో ఇతర దేశాల సంప్రదాయాన్ని మిక్స్ చేస్తూ ఈ చైనా మాంజాలు ఇటువంటివి వస్తున్నాయి కదా, ఇవి ప్రాణాంతకం కాబట్టి వీటిని ఎవరు కూడా యూజ్ చేయొద్దని చెప్పి చెప్తున్నారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, చివరిగా మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పదలిచారు మీరు? సార్, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ జనవరి నెలలో ఎక్కువగా పిల్లలు గాలిపటాలు ఎగరేస్తారు, సరదాగా సందడి చేస్తుంటారు. వీలైనంత వరకు ఇటువంటి మైదానాల్లో ఓపెన్ ప్లేసుల్లో గాలిపటాలు ఎగరేయడానికి కొద్దిగా పిల్లలకు సపోర్ట్ చేయండి. కొంతమంది పిల్లలు తెలియకుండా మిద్దులు మేడలు ఎక్కుతారండి. ఎక్కినప్పుడు అక్కడ వాళ్ళకి ఈ గాలిపటం అనేది ఎట్లా ఉంటుందంటే ఆ మైండ్ సెట్లో వాళ్ళకి పక్కన ఏం ఆలోచించరు, సంతోషం అన్నమాట. అదే టైంలో ఎడన్నా కరెంటు దగ్గరకు ఇరుక్కుపోయినప్పుడు గబక్కని చేతులు పెట్టి కొంతమంది ప్రాణాలు కోల్పోయడం జరిగింది, కొంతమంది చేతులు కాలు కూడా చాలా ఇబ్బంది పడడం చాలా జరిగాయండి. అందువల్ల అటువంటి ఇబ్బంది పెట్టుకోకుండా ఇటువంటి ఓపెన్ ప్లేస్లో వచ్చి చక్కగా ఎగరేసుకోవాలని. రెండోది, వీళ్ళంత వరకు ఈ మాంజాలు వాడకుండా మామూలుగా చక్కగా వెరైటీ గాలిపటం ఎగరేసి మంచిదండి. మాంజాల వల్ల ఏంటంటే చాలా వాళ్ళకి ఇబ్బంది ఇప్పుడు ఈ వయసు పిల్లలకి మనం తెలియదండి, మనం తెలియపరచాలి. వాడికి ఏంటంటే సంతోషమే, గాలిపటం తెంపుకుంటే సంతోషం అనుకుంటారు, పేచీలు అంటారు, అలా ఉంటుంది. కాకపోతే వాటి వల్ల ఏడన్నా ఇబ్బంది పెట్టుకున్నప్పుడు చాలా ప్రాణాంతకం మనం తెలియపరచాలి సార్. అది తల్లిదండ్రులు కూడా కొద్దిగా పిల్లలకి ప్రోత్సాహకరంగా చెప్తే మనకి బాగుంటుందని మా ఉద్దేశం సార్. రైట్ శ్రీనివాస్ గారు, చాలా ధన్యవాదాలు. సో ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. ఎవరు కూడా ఈ చిన్నపిల్లలు మాంజా దారాలు వాడొద్దని చెప్తున్నారు శ్రీనివాస్ గారు. అలాగే మన కైట్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇదైతే ఆనందోత్సవాలతో జరుపుకుందాం. మార్కెట్లో చాలా రకాల గాలిపటాలు అయితే దొరుకుతున్నాయని చెప్తున్నారు, మాంజా దారం మాత్రం వాడొద్దని చెప్తున్నారు. చిన్నపిల్లలకు ఆ దిశగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరెంటు తీగలకు ఈ మాంజా దారాలు తగిలితే కరెంట్ సప్లై లాంటిది వస్తే మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు కూడా వీళ్ళ పిల్లలకి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.